రీసెంట్గా నేను ఇంటర్నెట్లో ఒక వీడియోని చూశాను. ఆ వీడియోలో ఆ వ్యక్తికి కంప్లీట్గా ఒక లెఫ్ట్ హ్యాండ్ అనేది లేదు, కేవలం రైట్ హ్యాండ్ మాత్రమే ఉంది. లెఫ్ట్ హ్యాండ్ అనేది పూర్తిగా లేదు. అయినా ఆ వ్యక్తి వేరుశెనగ గుళ్ళు ఫ్రై చేసుకుని దానిని పబ్లిక్కి అమ్ముతున్నాడు. ఇంకొక వీడియోలో ఆ వ్యక్తికి కంప్లీట్గా కళ్ళు లేవు, కానీ లారీ మీదకి మూటలు వేరే వాళ్ళకు సాయంతో ఎత్తుతున్నాడు. ఇంకొక వీడియోలో ఆ వ్యక్తి యొక్క మతిస్థిమితం సరిగా లేదు, మాటలు కూడా సరిగా రావటం లేదు. అది హిమాచల్ ప్రదేశో లేక ఉత్తరాఖండో నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ ఆ కొండపైకి వెళ్ళే దారిలో ఫ్రూట్స్ అమ్ముతున్నాడు. ఆ బైక్ మీద ట్రావెల్ చేసే ఒక అతను ఆగి, ఎందుకు ఇలా ఫ్రూట్స్ అమ్ముకునే పరిస్థితి నీకు వచ్చిందని అడిగితే, మా ఇంటి దగ్గర నా తల్లి ఉంది, నా తల్లి అనారోగ్యంగా ఉంది, నా తల్లిని నేను పోషించుకోవాలి, కాబట్టి నేను ఈ ఫ్రూట్స్ అమ్ముకుంటున్నానని చెప్పి అన్నాడు. ఈ వీడియోస్ అన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది, గమనించారా? వారి శరీరంలో అంగవైకల్యం ఉంది, కానీ వారి మనసుకి అంగవైకల్యం లేదు. వారి శరీరంలో ఏదో ఒక అవయవము సరిగా పనిచేయటం లేదు, కానీ వారి మనసుకి ఎటువంటి అంగవైకల్యము లేదు. వాళ్ళ మనోధైర్యానికి అంగవైకల్యం లేదు. జీవితంలో వాళ్ళు చేస్తున్న పోరాటం చూస్తే మనం ఖచ్చితంగా ఒక గుణపాఠం అయితే నేర్చుకోవాలి. ఈరోజు మనలో ఎంతమంది నాకు ఇది లేదు, అది లేదు, నాకు డబ్బులు లేవు, నేను పేదరికంలో ఉన్నాను, నా కుటుంబ పరిస్థితి బాగాలేదు, లేదా నాకు ఆరోగ్యం బాగాలేదనో, లేకపోతే ఇది నేను చేయలేననో, లేకపోతే ఇది నాకు చేత కాదనో, ఏదో ఒక కారణం చెప్పి నిజంగా మన జీవితంలో కష్టపడి పని చేయటం, మన జీవితంలో పోరాడి ముందుకు వెళ్ళటం అనేది మనందరం మానేశాం. మీరు గమనించారో లేదో, వారితో పోల్చుకుంటే మన జీవితం చాలా ఉన్నతమైన స్థానంలో ఉంది. దేవుడు నిజంగా మన శరీరంలో ఎటువంటి అంగవైకల్యం కూడా ఇవ్వకుండా మనందరినీ మంచిగా పుట్టించాడు. కానీ మనం ఏదో ఒక సాకు చెప్పుకుంటూ, ఏదో ఒక కారణం చెప్పుకుంటూ, మనం చేయవలసిన దాన్ని, మనం సాధించవలసిన దాన్ని సాధించకుండా ఇంకా అక్కడే ఆగిపోయాం. నిజంగా వారిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది, అసలు వారితో పోలిస్తే నా జీవితం ఎంత బాగుంది. నిజంగా నా కడుపు నిండా అన్నం తినడానికి కడుపు నిండా అన్నం ఉంది, నా శరీరంలో ఉన్న అవయవాలన్నీ బాగున్నాయి, ఎంతో కొంత వారితో పోల్చుకుంటే నా ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కానీ ఎందుకని నేను వారు పోరాడినట్టుగా నా జీవితంలో నేను పోరాడి ముందుకు వెళ్ళలేకపోతున్నా? కావాలంటే ఆ వీడియోస్ని సెర్చ్ చేయండి, వారిని చూసిన తర్వాత ఖచ్చితంగా నీకు అనిపిస్తుంది, వారికంటే మెరుగైన పొజిషన్లో ఉండి కూడా నేను జీవితంలో నేను సాధించాలనుకున్నది సాధించలేకపోతున్నానే అని ఖచ్చితంగా నీ మనసుకి గుచ్చుకుంటుంది. నిజంగా మీరు న్యూస్ని ఫాలో అవుతున్నట్లయితే చాలామందిని మీరు గమనించారో లేదో, కళ్ళు పూర్తిగా కనిపించకపోయినా కానీ ఐఏఎస్ ఆఫీసర్లు అయిన వ్యక్తులు ఉన్నారు. ప్రాంజిల్ అనే ఒక వ్యక్తి, ఆ లేడీ పూర్తిగా కళ్ళు కనిపించకపోయినా కానీ పట్టుదలతో చదివి, కేవలం నా శరీరం మాత్రమే అంగవైకల్యం, నా మనోధైర్యానికి, నా మనసుకి, నా పట్టుదలకి అంగవైకల్యం లేదని చెప్పి నిరూపించి ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్ అయింది. ఇంకొక వ్యక్తి ఉన్నారు, ఆ పేరు నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు, కానీ సతీంజర్ సింగ్ అనుకుంటా, ఎగ్జాక్ట్గా నాకు గుర్తులేదు. ఆ వ్యక్తి కూడా పట్టుదలతో, కేవలం శరీరంకి మాత్రమే అంగవైకల్యం ఉంది, నా మనసుకి, నా పట్టుదలకి అంగవైకల్యం లేదని చెప్పి ఎంతో కష్టపడి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. ఈరోజు నిజంగా వారిని చూసి మనం ఒక పాఠం నేర్చుకోవాలి. మనం ఏ రంగంలో అయినా ఉండని, వారితో పోల్చుకుంటే మనం బెటర్ పొజిషన్లోనే ఉన్నాం. కానీ ఎక్కడో మనం కొన్ని సాకులు చెప్పి, కొన్ని కారణాలు చెప్పి మన జీవితంలో ముందుకు వెళ్లకుండా మనం ఆగిపోతున్నాం. ఇది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ ఫిల్మీ గీక్స్ అనే ఛానల్ యొక్క, అంటే ఫిల్మీ గీక్స్ అంటే తెలుగులో మూవీస్కి సంబంధించిన వీడియోస్ చేసే ఒక యూట్యూబ్ ఛానల్. ఇది నాకు ఎగ్జాక్ట్గా తెలియదు, నేను ఎక్కడో విన్నాను. అంటే ఇది కరెక్టో కాదో నిజంగా సబ్జెక్ట్ టు కరెక్షన్ అనమాట.
కరెక్టో కాదో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. బట్ నేను ఎక్కడో విన్నాను, ఆ ఫిల్మీ గిగ్స్లో వాయిస్ ఓవర్ ఇచ్చే వ్యక్తి నిజంగా పూర్తిగా ఆ బెడ్ మీద ఉంటూ తన పని తాను చేసుకోలేక హాఫ్ ప్యారలైజ్ అయిపోయి బెడ్ మీద ఉంటూ వాయిస్ ఓవర్ ఇస్తారని నేను విన్నాను. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ అది నిజమైనట్లయితే ఆయన పట్టుదలకి నిజంగా మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆయన ఇచ్చే వాయిస్ ఓవర్ నిజంగా చాలా బాగుంటుంది ఆ ఛానల్లో. నేను కంటిన్యూస్గా ఆ ఛానల్ని ఫాలో అవుతుంటాను. ఆయన థాట్ ప్రాసెస్ కానీ ఆయన వాయిస్ ఓవర్ కానీ చాలా క్లీన్గా, చాలా నీట్గా, సింపుల్గా ఉంటుంది. ఆ ఛానల్ యొక్క కంటెంట్ చాలా బాగుంటుంది. కానీ ఆ ఛానల్ కంటెంట్ క్రియేట్ చేసే వ్యక్తి శారీరకంగా పూర్తిగా ఆరోగ్యంగా లేరని చెప్పి నేను విన్నాను. నిజంగా మనం అటువంటి వారిని చూసి లైఫ్లో మనం ఎటువంటి సాకులు చెప్పకుండా ముందుకు వెళ్ళడం నేర్చుకోవాలి. ఈరోజు ఈ వీడియో చూస్తున్న నువ్వు ఖచ్చితంగా అటువంటి వారి నుంచి ఈ గుణాన్ని అయితే నువ్వు అలవాటు చేసుకోవాలి. అన్నీ సరిగా ఉన్న మనము, ఆర్థిక పరిస్థితి సరిగా ఉన్న మనము, తినడానికి తిండి ఉండి చక్కగా అన్ని వసతులు ఉన్న మనము ఇటువంటి సాకులు చెప్పకుండా జీవితంలో ముందుకు వెళ్ళే అడుగులు వేయాలని చెప్పి ఆశిస్తున్నాను.